భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు, కమిటీ సభ్యులు, ప్రజలు, రైతులు దశాబ్దాల తరబడి రైతులకు గిట్టుబాటు ధర లేక ఈ 40 సంవత్సరాల్లో ఇంచుమించు భారతదేశం మొత్తం మీద ఒక 6 లక్షల మంది రైతుల పైనే చనిపోయినారు. ఇప్పటికి కూడా గిట్టుబాటు ధర లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది చనిపోతున్నారు. మరి ప్రభుత్వాలు తక్షణమే ఆలోచన చేసి ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర కలిగిస్తే రైతు బ్రతకడానికి అవకాశం ఉంటుంది. మేము సుమారుగా భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం పెట్టి 12 సంవత్సరాలు అవుతోంది. రిజిస్ట్రేషన్ పోయిన సంవత్సరమే చేయించాము. అంతవరకు కూడా మనం పని చేసుకుంటూ వస్తున్నాం. ప్రభుత్వాలు ఆలోచన చేసి, ఎందుకంటే చాలా వీడియోలో చెప్తున్నాం, ప్రతి పంట కూడా గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి. 1968లో బియ్యం 100 రూపాయలు, ఒక సామాన్యునికి 100 రూపాయలు, ఎన్నో వీడియోలో చెప్పాము ఇది. మరి బియ్యం అయిపోతే 4000 రూపాయలు. మరి అదే సామాన్యునికి పోల్చుకుంటే ఎక్కడికో పోయినాయి. 40,000, 50,000, 1,00,000 ఒక సామాన్యుని గురించి చెప్తున్నాను. కాబట్టి ఆలోచన చేసి వాళ్ళకు రూపాయి ఇచ్చేటప్పుడు మా రైతులకు పావులా ఇచ్చినా కూడా బ్రతుకుతారు. దేశానికి ఆహారాన్ని అందించేది రైతన్న. రైతన్న కష్టపడి పంట పండిస్తేనే 365 రోజులు ప్రజలకు ఆహారం, దేశానికి ఆహారం, విదేశాలకి సప్లై చేస్తున్నారు. భారతదేశం మొత్తం మీద మాల్స్ వాళ్ళు బతుకుతున్నారు, వ్యాపారస్తులు బతుకుతున్నారు, హోటళ్ళు బతుకుతున్నారు. ఇంకా చిన్నగా చెప్పాలంటే ఈరోజు కొన్ని చోట్ల ఇడ్లీలు అమ్ముకునే వాళ్ళు కూడా లక్షాధికారులు, కోటీశ్వర్లు అవుతున్నారు. వడలు అమ్ముకునే వాళ్ళు, ఓరిగలు అమ్ముకునే వాళ్ళు అందరూ బ్రతుకుతున్నారు, రైతులు తప్ప. కాబట్టి ఏదో కొంతమంది రైతులకు గిట్టుబాటు ధర ఉండొచ్చు, కానీ గిట్టుబాటు ధరలు అయితే 100% లేవు. కాబట్టి ఇకనైనా కూడా యుద్ధ ప్రాతిక మీద రైతులకు ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి మేము భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే ముఖ్యంగా ధరలు ప్రకటించేది కేంద్రము రాష్ట్రము కలిసి ప్రతి రైతుకు గిట్టుబాటు ధర వస్తే ఖచ్చితంగా రైతు బాగా బ్రతకడానికి అవుతుంది, వాళ్ళ కుటుంబాలు కూడా బాగుంటాయి. ఇకనైనా కూడా ప్రభుత్వాలు ఆలోచన చేసి 600 రకాలకి గిట్టుబాటు ధరలు కలిగించాలని చెప్పేసి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదే తరహాలోనే మేమేం చెప్తున్నామంటే గ్రామస్థాయి నుంచి, అంటే ఈ వ్యవసాయదారులు, ఉద్యోగస్తులు ఏం చేయాలంటే గ్రామ స్థాయిలో ఏ రైతు ఏ పంట పెడుతున్నాడు అదంతా లెక్క చేసి అది మండలాలకు పంపించాలా, మండలాల వాళ్ళంతా నియోజకవర్గం వాళ్ళకి పంపించాలా, నియోజకవర్గం వాళ్ళ జిల్లాల వారికి పంపించాలా, జిల్లాల వారంతా కలిసి రాష్ట్రానికి పంపించాలా, రాష్ట్రాల వారంతా కేంద్రానికి పంపించి ఏ పంట పెడితే మనకు ప్రజలకు ఉపయోగం ఉంటుంది, ఏ పంట పెడితే గిట్టుబాటు ధర రైతులకు గవర్నమెంట్ ఇస్తుందో. ఎందుకంటే అమెరికాలో సిస్టమ్ నడుస్తూ ఉంది, ముందుగానే ధరలు ప్రకటిస్తున్నారు, రైతులకి మంచి గిట్టుబాటు ధరలు ఇస్తున్నారు. ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద రైతులు ఉన్నారు, 1000 ఎకరాలు ఉండే రైతులు. మనకి ఇక్కడ అర్ధ ఎకరా నుంచి ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఇట్లా రైతుల దాకా ఉన్నారు. కాబట్టి ఇకనైనా కూడా గవర్నమెంట్ ఆలోచన చేసి ఈ దామాస్ ప్రకారం లెక్క చేసి ఏ పంట పెడితే ఈ రేటు ఇస్తామని గవర్నమెంట్ ప్రకటిస్తే ఆ పంటలే రైతు పండిస్తాడు. ఎందుకంటే కొన్ని భూములు ఈ వరికే పనికొస్తాయి కాబట్టి వాళ్ళు వరి మాత్రమే వేసుకోవాలి. మరి మిగతా పంటలు పండే భూములు మాత్రం దయచేసి ఆలోచన చేసి ప్రభుత్వాలు ఏ పంట పెట్టమంటే ఆ పంట పెట్టాలని చెప్పేసి మేము రైతులందరూ కోరుతున్నాం. ఎందుకంటే ఇది తక్షణమే తీసుకోవాలి గవర్నమెంట్. ఇప్పటికే చాలా లేట్ చేశారు. ఇకనైనా కూడా మీరు ఆలోచన చేసి గవర్నమెంట్ ఈ 6 నెలల్లో
ఏ గ్రామంలో ఏం పంట అనేది ఇంతకుముందే మీకు వీడియోలో చెప్పాను. ఆ ప్రకారంగా చేసి ఆ రకంగా అనవసరంగా ఏవి ఎక్కువ పండుకోకుండా సమతుల్యంగా పండించేది అట్లా చేస్తే ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధర వస్తుంది. మనకి ఏది ఎక్స్పోర్ట్ ఉందో దాన్నే పండించాలని చెప్పేసి రైతులకు సూచించాలని చెప్పేసి ప్రభుత్వానికి కోరుతున్నాం. ఎందుకంటే గిట్టుబాటు ధర ఇచ్చినప్పుడు ఏ పంట అయినా ఒకటే. మరి ఆలోచన చేసి గవర్నమెంటు ఈ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిక మీద తక్షణమే ఏర్పాటు చేయించాలంటే కనీసం నెక్స్ట్ ఇయర్కైనా కూడా ఈ కార్యక్రమాన్ని చేయించాలని చెప్పేసి మేము భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి కోరుతున్నాం. ఇది మేము దాదాపు నేను ఇప్పుడే కాదు 89లో కూడా రైతులు గిట్టుబాటు ధర లేనప్పుడు కొత్తగా అప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా అడిగినాను. కానీ ఇకనైనా కూడా ఆలోచన చేసి ఈ ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేసే రైతు తప్పకుండా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. లేకుంటే ఈ మరణ మృదంగం మ్రోగుతూనే ఉంటుంది. కాబట్టి మరి ప్రభుత్వాలు ఆలోచన చేసి ఉపాధి హామీ పథకాన్ని తక్షణమే రైతులకు అనుసంధానం చేయించాలని చెప్పి కోరుతున్నాం. అదే తరహాలోనే 60-50 సంవత్సరాలు దాటిన ప్రతి రైతు కూడా 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే కనీసం 10 ఏళ్ల వయసు అప్పటి నుంచే పని చేసింటాడు, 40 ఏళ్ళు దాటింటుంది రైతుకి. కాబట్టి ఇకనైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి ప్రతి రైతుకు కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మరొకసారి భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్న నదులు అనుసంధానం చేసే ప్రతి రైతు కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. మరోసారి ఇట్లు మీ కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంకో వీడియో తీస్తాను. ఎందుకంటే 6:30 నిమిషాలు మాత్రమే వాట్సాప్లో వస్తుంది కాబట్టి నన్ను మరొకసారి వీడియో తీస్తానని చెప్పేసి ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.